ఏమో అనుకున్నా గానీ ఈ పిండి వంటలు చేయడం అంత ఈజీ అయితే కాదు. మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా చేస్తానే న్యూగా అయితే కాదులేండి, మధ్యలో భోజనం టైం కూడా ఉంది కదా, అది కూడా ఇంక్లూడ్ చేసేసి మధ్యాహ్నం దాకా మా అమ్మ వాళ్ళది ఒక 3 కేజీలు మురుకులు చేసాము. మళ్ళీ మధ్యాహ్నం నుంచి మా ఒక 2 కేజీలు మురుకులు చేసాము. వాళ్ళ మొత్తం చేసింది ఇవే. అరిసెలు అసలు చేయలేదు. అరిసెలు మళ్ళీ రేపు చేయాలి. బాబోయ్ అద్దలుచుకుంటేనే తల తిరిగిపోతుంది. ఎందుకంటే ఇవన్నా కాలేదాకా కొద్దిసేపు కూర్చోవచ్చు, కానీ అరిసెలు అలా కాదు. వేసామా, తట్టామా, తీసామా అనేలాగా ఫాస్ట్ గా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సర్లే అప్పుడెప్పుడో దానికి ఇప్పుడు నుంచే కలవరించడం దేనికి. ఫస్ట్ ఈ మురుకుల ప్రాసెస్ చూద్దామా. 1 కేజీ బియ్యాన్ని కడిగి ఎమ్మటే ఆరబోసేసి అవి ఆరిపోయిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాంట్లోకి 200 గ్రాముల మినపప్పు, 200 గ్రాముల పెసరపప్పు, ఒక 100 గ్రాములు శనగపప్పు, ఈ 3 కూడా లైట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అస్సలు కలర్ చేంజ్ అవ్వకూడదు. 3 చల్లారాక మెత్తగా పిండి కొట్టించాలి. తర్వాత ఆ పిండికి కావాల్సిన సాల్ట్, వాము, కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాము. ఇంకా దాంట్లో కావాల్సినంత వాటర్ పోసుకొని మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఏముంది, ఆయిల్ కాగిన తర్వాత మురుకులు వస్తే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. రెసిపీ అంతా కూడా కొంచెం వింతగా అనిపిస్తుంది కదా, కానీ నన్ను నమ్మండి, మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. వాళ్ళకి తెలిసిన స్టైల్లో చేసుకుంటారు, మాకు తెలిసింది మేము చేసుకుంటున్నాం అంతే. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లేకపోతే మీకు తెలిసిన పద్ధతిలోనే చేసుకోండి, అంతే కదా. ఇంకేం చేసుకోవడం లే, ఈ పాటికి అందరు చేసుకొని తిన్న కూడా తినేసి ఉంటారు. తెలిసి మేమే అనుకుంటా ఇంత లేట్ గా చేసుకోవడం. ఇంక ఈ వాయితో మా మురుకులు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా తింటాంలే ఇంక నుంచి.